శిక్ష పడిన తర్వాత దేవుని కోపం పోయింది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేన్ని ఆశిస్తున్నావు? ఈరోజు ఆ రోజు ఆకాన్ ఏం చేశాడు తెలుసా? ఆ బంగారం మీద, వెండి మీద, షీనారు వస్త్రాల మీద ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు ఆయనకు. దేవుడు చెప్పిన మాటలు గుర్తు లేవు ఆకాన్, అంతే కదా. ఒకవేళ గుర్తుండి భయం ఉంటే, దేవుని భయం ఉంటే వాడిని తీసుకునేవాడా? వాడిని దొంగలించేవాడా? దొంగలించేవాడు కాదు. దేవుని భయం లేదు అతనిలో. ఈరోజు ప్రియదేని బిడ్డ, మన జీవితంలో ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఈరోజు దేవునికి భయపడుతున్నామా? దేవునికి భయపడుతున్నామా? మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మనం భయపడుతున్నామా? అలలు కొన్నిసార్లు భయము భక్తి లేదు మనకు. కొన్నిసార్లు మనం చేసే పనులు నిజంగా దేవుడు కోపపడే విధంగా ఉన్నాయి. అందుకే యేసుప్రభు వారు కదా ఆ మందిరంలో వాళ్ళు ఏం చేశారు? వ్యాపారం చేస్తుండేవారంట కదా. వ్యాపారం అవన్నీ అమ్మేవారు, పావరాలు అవన్నీ కూడా అమ్మేవారు. అమ్ముతుంటే ఆ యేసుప్రభు వారికి దేవుని మందిరం, నా మందిరంలో ప్రార్థన ఉండాలి, సమస్త జనులకు ప్రార్థనా మందిరం, ఈ మందిరంలో వ్యాపారాలు జరుగుతున్నాయని చాలా కోపంగా కోడాలు తీసుకున్నాడు. అన్నిటినీ దొబ్బేసాడు, పావరాలు అన్నిటినీ పడేసి. ఎంత కోపంగా ఉన్నాడంటే అంత కోపం. ఎందుకంటే అది మామూలు ప్రాంతం కాదు, దేవుడు నివసించే ప్రాంతం. అది సమస్త జనులకు అదేంటి? ప్రార్థనా మందిరము. ఆ మందిరంలో ప్రార్థన జరగాలి, దేవుని సన్నిధి రావాలి, దేవుని సన్నిధి అనుభవించాలి, దేవుని తాకిడిని పొందుకోవాలి. ఆ ప్రాంతంలో ఏం జరుగుతున్నాయో తెలుసా? వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రియ సంగమా, ఈరోజు మన మందిరంలో, మన సంఘాల కొన్ని మందిరాల వ్యాపారాలు జరుగుతున్నాయి కదా. మందిరానికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, మందిరాలకు వచ్చి బిజినెస్ చేసుకుంటూ అవి ఇవి మాట్లాడుతున్నారు. అది కాదు. ఈ మందిరము ఏంటో తెలుసా? సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఈ మందిరంలో ప్రార్థన చేయాలి, లేకపోతే దేవుని మాటలు వినాలి, బోధించాలి తప్ప ఇతర బిజినెస్ మనం చేయొద్దు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన వ్యాపారాలు చేయడానికి అంత మంచిది కాదు. దేవుడు చాలా కోపం. అందుకే కోడా పట్టుకున్నాడు వాళ్ళందరినీ, వాటన్నిటిని పడేశాడు. ఆ మందిరంలో ప్రార్థనలు ఉండాలి, దేవుని సహవాసం ఉండాలి, వాక్యం వినబడాలి. కానీ ఇక్కడ ఏమవుతుందో తెలుసా? వ్యాపారాలు జరుగుతున్నాయని చాలా కోపపడి వాటన్నిటిని దొబ్బేశాడు ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, నువ్వు దేన్ని చూస్తున్నావు? దేని వైపు నీ మనసు ఉంది? దేనిని ఆశిస్తున్నావు? చాలా జాగ్రత్తగా. అందుకే ఆకాను అలాంటి మనసు కలిగి ఉన్నాడు. బంగారం మీద, వెండి మీద, వస్త్రాల మీద, షీనారు వస్త్రాల మీద ఆశ కలిగి ఉన్నాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. అందుకే ఏమయ్యాడు తెలుసా? శపించబడ్డాడు, నాశనాన్ని గురి తెచ్చుకున్నాడు. ఆయన్నే ఏం చేశాడు? నాశనాన్ని తెచ్చుకున్నాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా ఏంటి? ఆకాను శపితమైన వాటిని ఏం చేశాడంట? ఆశించాడు. మూడోదిగా మనం చూద్దాం 2వ రాజులు 5:20 చూడండి. 2 కింగ్స్. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సినియరుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనను తీసుకొందుననుకొని నయమాను కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూసి తన రథం మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచుల్లో 4 మలుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారితో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకుని పోయిరి. హల్లెలూయా. ఇక్కడ గెహజీ సంపాదనను ఆశిస్తున్నాడు. అలా మూడోది ఏంటి? మొట్టమొదటిగా
అవ్వవలే వృక్షమును వైపు ఆశిస్తున్నావా? రెండోదిగా ఆకాను వలె శపితమైన వాటిని ఆశిస్తున్నాం. మూడోదిగా గెహజీ వలె సంపాదన మీద నీ దృష్టి ఉందా? హల్లెలూయా. నిజంగా చదువుతుంటే మీకు అందరికీ పరిచయమైన వాక్యమే కదా. గెహజీ వేటిని ఆశిస్తున్నాడు? సంపాదన ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఎలీషా ఉన్నాడు దైవ సేవకుడు. ఎలీషాకు ఆశ లేదు. నయమాను కదా, నయమాను బాగైన తర్వాత ఆయన సంపూర్ణమైన కుష్ఠరోగంతో ఉన్న నయమాను బాగయ్యాడు. బాగంత అయిన తర్వాత నయమాను కొన్ని బహుమతులు తీసుకొని ఇచ్చాడు. ఎవరికి? ఎలీషాకి. ఎలీషా అన్నాడు, నాకు అవసరం లేదు, ఈ బహుమతులు నాకు అవసరం లేదు, తీసుకువెళ్ళు అని చెప్పగానే ఇంకేమయ్యాడు? నయమాను వెళ్తూ ఉండగానే గెహజీకి ఆలోచన వచ్చింది. గెహజీకి ఆలోచన వచ్చి, ఎందుకు నా సేవకుడు ఇంతగా ఇదవుతున్నాడు, మనకు అవసరం కదా, ఇది ఎంతో అవసరం వస్తుంది కదా అని చెప్పి ఏం చేశాడు తెలుసా? చెప్పకుండా, యజమాని చెప్పకుండా, సేవకుని చెప్పకుండా వెనక నుంచి ఏం చేశాడంట? పరిగెట్టుకుంటూ పోయి నయమాను వెళ్తున్న రథం మీద, రాజులు ఎట్లా పోతారు? రథం మీద కదా. సైన్యాధిపతి నయమాను దేని మీద రథం మీద వెళ్తున్నాడు. సేవకునికి అవన్నీ అవసరం లేదు, దేవుని బిడ్డలకు అవన్నీ అవసరం లేదు. దేవుడే ఆటోమేటిక్గా అన్నీ మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు బిడ్డలు నిజంగా సేవ చేసేవారు దేని మీద ఆశ ఉండరు. దేని మీద ఆశ ఉండదు. డబ్బుల మీద లేకపోతే బంగారం మీద, వాటి మీద ఏమి ఆశ ఉండదు. అలలో దేవుడు ఇస్తాడు. నువ్వు ఆశ పడనవసరం లేదు, కానీ దేవుడు నీకు ఏం కావాలో అన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. క్రీస్తు మహిమలో మన ప్రతి అవసరాలను తీర్చే దేవుడు మన దేవుడు. నిన్ను ఎప్పుడు తక్కువగా చేసే దేవుడు కాదు. నిజంగా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉన్న నీ జీవితంలో దేవుడు ఏది కొదవ చేయడు. దేవుని బిడ్డ అన్నీ కూడా దేవుడు చేసి సమకూరుస్తాడు. ఈ గెహజీ అనుకున్నాడు, మా సేవకుని పిచ్చి పట్టిందేమో, డబ్బులు వస్తే బంగారు ఇస్తే అవన్నీ బట్టలు ఇస్తే ఎందుకు వద్దంటున్నాడు, తనకి పిచ్చి పట్టిందేమో అని అనుకొని ఏం చేశాడు తెలుసా? నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆలోచిస్తున్నాను. చూడండి ఎంత భయంకరమైన ఆలోచన. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరకు వెళ్తే అతడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు, ఏదైనా కొంచెం ఇస్తాడు కదా. ఎంత ఆశ చూడండి ఒకసారి. ఆయన దగ్గరకు వెళ్తే ఏదైనా నాకు కొంత ఇస్తాడు అనే ఆలోచనతో ఏం చేశాం? ముందే ఆలోచించి వెనక నుండి పరిగెట్టుకుంటూ పోయి రథం మీద ఉన్న అతని దగ్గరికి వెళ్ళాడు. క్షేమమా అని అడిగి ఏం చేశాడంట? అని ఏదో సాకులు చెప్పి తన దగ్గర ఉన్న వాటిని తీసుకొని వచ్చాడు. తీసుకొని ఒక చోట దాచిపెట్టి ఏం చేసి ఏమీ తెలియనట్టు సేవకుని ముందర నిలబడ్డాడు. అంతే. సేవకుడు ఎవరో తెలుసా? దైవ సేవకుడు ఎవరో తెలుసా? అందరి మనసులు ఎరిగిన వారి హృదయంలో ఏముందో తెలుసుకునేవారు, నిజంగా సేవ చేసేవారు, నిజంగా దేవుని బిడ్డలు ఎదుటి వాని వ్యక్తి మనసులో ఏముందో అన్నీ కూడా తెలుసుకునేవారు. ఇక్కడ ఎప్పుడైతే గెహజీ ఏమి తెలియనట్టుగా వచ్చి నిలబడ్డాడో అంటున్నాడు దైవ సేవకుడు, ఎక్కడ వెళ్ళొచ్చో? లేదబ్బా, ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. అలా అప్పుడు సేవకుడు, నా ఆత్మ నీతో కూడా రాలేదు, ఎందుకు ఇంత అబద్ధం చేస్తే ఆడుతున్నావు, ఇంత భయంకరమైన పని చేస్తావు? చూడండి, చదవండి 5 కింద వచనాల్లో. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకున్నట్టుకి సమయమా? హల్లెలూయా. ఇక్కడ దైవసేవకుడు అంటున్నాడు, ఎందుకు ఇంత భయంకరమైన పని చేశావు? హల్లెలూయా. నిజంగా నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును ఒలీవ చెట్లు తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇదికు సమయమా? హల్లెలూయా. ఎప్పుడైతే మాట అన్నాడో కింద చూస్తే, కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండు అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లలైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళాను. ఎంత భయంకరమైన శాపాన్ని గురి తెచ్చుకున్నాడు గెహజీ. హల్లెలూయా. ఏలియా నుండి ఎలీషా రెండంతల ఆత్మలుగా సంపాదించుకున్నాడు. ఎలీషా దగ్గర ఉన్న గెహజీ కూడా ఇంకా డబల్ బ్లెస్సింగ్ తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ ఏమైంది తెలుసా? కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఎంత భయంకరమైన విషయమో. కుష్ఠరోగం ఆయనే కాదు, వారి పరివారం అంతా, వారి సంతతంతా రోగాన్ని సంపాదించుకున్నారు. ప్రియదేని బిడ్డ, ఇంక ఎప్పుడైతే ఆ కుష్ఠరోగం తెల్లటి కుష్ఠ వచ్చేసిందో అక్కడ నుండి గెహజీ ఏమయ్యాడంట? బయటకు వెళ్ళిపోయాను. హల్లెలూయా.
నిజంగా ప్రియమైన బిడ్డ, ఈ గెహజీ వేటిని సంపాదనను చూస్తున్నాడు, ఎట్లా సంపాదించుకోవాలి. ఈరోజు చాలాసార్లు మనం కూడా ఏం సంపాదించాలి, ఎట్లా సంపాదించాలా, రాత్రంతా పనులు చేసి కొన్నిసార్లు పనులు చేస్తుంటారు, నైట్ డ్యూటీ మార్నింగ్ చేస్తుంటారు, ఇంకా చాలా నైట్ డ్యూటీస్, ఇంకా చాలా డబ్బు సంపాదించాలి, ఓవర్ నైట్స్ చాలాసార్లు డబల్ డ్యూటీస్ చేస్తుంటారు. అది కాదు. హల్లెలూయా. ఈ రోజుల్లో ధనం సంపాదించడం కాదు ప్రియమైన బిడ్డ. హల్లెలూయా. ధనం కోసం మనం పరిగెట్టడానికి వీల్లేదు. ధనమే మన ముందు వస్తుంది నువ్వు దేవుని మీద ఆధారపడితే. విశ్వాసంతో నువ్వు పని చేస్తే, విశ్వాసంతో ఉంటే ఆ ధనమే, ఆ అద్భుతమైన ధనమే నీ దగ్గరకు వస్తుంది తప్ప నువ్వు వెళ్ళిన అవసరం లేదు, ఏదో పని చేయడం అవసరం లేదు, కష్టపడి రాత్రనగా పగలనగా పని చేయని అవసరం లేదు. ఈరోజు చూస్తే కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా భయంకరం. ఒక్కొక్కరు 4 ఉద్యోగాలు చేస్తున్నారు. 4 ఉద్యోగాలు. అది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కటే చేయడమే కష్టం, చాలా హెడ్ఏక్. పగల నుంచి రాత్రి వరకు ఆ సిస్టమ్ ముందు కూర్చోవాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ సిస్టమ్ ముందే వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. కానీ కొంతమంది కరోనా టైంలో ఒక్కొక్కరు 4 ఉద్యోగాలు, 3 ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకంటే సంపాదన. భయంకరమైన కార్యం, భయంకరమైన జీవితాన్ని వారు అనుభవించారు. నష్టాన్ని, కొన్ని డబ్బులన్నీ సంపాదించి డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టారు హాస్పిటల్లో. హల్లెలూయా. కాబట్టి డబ్బు సంపాదన గురించి మీరు ఆలోచించద్దు, దేవుడే అన్నీ కూడా సమకూరుస్తాయి. గెహజీ సంపాదన ఆశిస్తున్నాడు. ఎట్లా సంపాదించాలా అని ఆశిస్తున్నాడు. దానికి పర్యవస్థానం ఏం సంపాదించుకున్నాడు? కుష్టు రోగాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డ, గెహజీ లాగా మన సంపాదన ఆశించద్దు. దేవుని మీద ఆధారపడదాం, విశ్వాసంతో పని చేద్దాం, మనకున్న పని చేద్దాం, కష్టపడదాం. కష్టపడి చేయనవసరంగా చేయొద్దు అని చెప్పట్లేదు, ఎంత చేయాలో అంత చేయాలి. దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. ప్రియమైన సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు, కొరత లేనట్టుగా, కొరత లేకుండా మనకు అనుగ్రహించే దేవుడు. ఏదో సంపాదించాలని పడి చేయడం కాదు. దేవుడు అన్నీ నీకు ఏం కావాలో అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. కరోనా టైంలో నిజంగా దేవుడు ఎట్లా ఇస్తున్నాడో మాకైతే తెలియదు. ఆవిడ మందిరం కూడా లేదు కదా. అయితే నిజంగా దేవుడు ఎంతగానో ప్రతిరోజు మాంసమే, ప్రతిరోజు చికెన్, మటను, పూరీలు ఇవే. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన మీద ఆధారపడితే నువ్వేం పరిగెట్టాలి, అక్కడికి ఇక్కడికి పరిగెట్టలేదు. కానీ దేవుని మందిరంలో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు ఎంతమంది కదా, నిజంగా వారందరూ మా కొరకు కొన్ని కూరగాయలు అంట, రకరకాలు అన్నీ కూడా సరుకులు అన్నీ తీసుకొచ్చి పెట్టేవారు. ప్రియమైన బిడ్డ, నిజంగా అనిపిస్తుంది దేవుడు నిజంగా ఆయన పోషించే దేవుడు, ఆయన పోషకుడు మన దేవుడు. అలా దేని సంపాదించిన అవసరం లేదు, దేని కొరకు పరిగెట్టిన అవసరం లేదు. గెహజీ లాగా మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎక్కడైతే ఉన్నామో, ఏ పనిలో ఉన్నామో ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. అంతే. మన యజమానులకు నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, నీ పైన అధికారికి నమ్మకంగా ఉండాలి. నీ పైన ఉన్న అధికారికి, యజమానికి నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకంగా ఉంటే నిజంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ప్రియదేవుడు, ఇక్కడ గెహజీ సంపాదనను ఏం చేస్తున్నాడంట? ఆశిస్తున్నాడు. అందుకే ఏం చేసుకున్నాడు? ఏం తెచ్చుకున్నాడు? నయమాన్ని విడిచి వెళ్ళిన కుష్టును సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఏం సంపాదించుకున్నాడు? కుష్టుని సంపాదించుకున్నాడు. 4వదిగా మనం చూస్తే చూడండి, యోబు గ్రంథం 19:25 వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. యోబు వలె దర్శనము చూసే మనసు మనలో ఉండాలి. ప్రియదేవుడు, యోబు ఎంత అద్భుతమైన దర్శనాన్ని కలిగి ఉన్నాడంటే దానికి తెలుసు. అందుకే అన్నాడు, నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరినూ కాదు, నేనే కళ్ళారా ఆయన చూచెదను, నాలో నా అంతరింద్రియములను కృషించి ఉన్నవి. ఎంత భయంకరమైన పరిస్థితి ఇక్కడ సంభవించింది యోబు కంటే. చూడండి ఎంతగా అంటారు, ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూచెదను. నా శరీరం కుళ్ళిపోయినా, కృషించిపోయినా, చీకిపోయినా సరే నేను దేవుణ్ణి చూస్తాను. ఎంత విశ్వాసం ఉందో కదా. అందుకే యోబు అన్న, నా విమోచకుడు, పైన చూసి నా విమోచకుడు సజీవుడు.
ఎంత గొప్ప మాట యోబు అన్నాడు ప్రియదేవుని. నిజంగా యోబు వలె మనం దర్శనం కలిగి ఉండాలి. యోబులాగా మనం జీవించాలి. యోబు మామూలు వ్యక్తి కాదు కదా. యోబు ఎంతో సంపన్న వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఐశ్వర్యవంతుడు, పిల్లలు ఉన్నారు, సంపాదన ఉంది, గొర్రెలు, ఎడ్లు, మేకలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న ఆ వ్యక్తిలో ఎంత మంచి మనసు ఉందంటే నిజంగా ఎంత అద్భుతమైన ఈ మాట అనగా, ఇంత భయంకర పరిస్థితిలో కూడా నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కళ్ళారా ఆయనను చూచెదను, నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నది, జరిగిన దానికి కారణం నాలోనే ఉన్నదనుకొని మేము వానిని ఎట్లు తరమెదమో అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి, తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. హల్లెలూయా. నా మట్టుకైతే నేనే చూస్తాను. నా శరీరం చీకిపోయినా కుళ్ళిపోయినా సరే నేను ఆయన్ని చూస్తాను. ఈ విశ్వాసం మనలో ఉందా? ఈ దర్శనం మనలో ఉందా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, అంత భయంకరమైన పరిస్థితిలో కూడా అంటున్నా విమోచకుడు సజీవుడు, ఆయన ఇచ్చెను, ఆయనే తీసుకొని యెహోవా నామమున స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు మనం దేవుని స్తుతిస్తాం. కొన్ని పోతే, కొంత బలహీనత పరిస్థితులు వస్తే, కొన్ని సమస్యలు వస్తే, కొన్ని ఇబ్బందులు వస్తే, దేవుడు నాకు ఏం చేశాడు, ఇంత భయంకరంగా దేవుని నేను గణపరుస్తున్నా, నా జీవితంలో అన్ని నష్టాలు కలుగుతున్నాయి, అప్పులే ఉన్నాయి కదా. వెంటనే మన నోట్లో నుంచి మాట ఏంటి? సనుగులు, గొనుగుడు. ఇంతగా దేవుని దగ్గరకు వస్తున్నాను, ఇంతగా ప్రార్థన చేస్తున్నానే, ఎందుకు నాకే రావాలి సమస్య, నాకే రావాలి ఇబ్బంది, ఎన్నోసార్లు గొనుగుతాం ప్రియదేవుని బిడ్డ. కానీ ఆ యోబు అంటున్నా, నేను మాత్రం నా శరీరం చీకిపోయినా సరే నేను ఏ దేవుణ్ణి చూచెదను. హల్లెలూయా. దేని గురించి ఆలోచించలేదు యోబు. శరీరం అంతా కుళ్ళిపోయింది, బూడిదలో కూర్చున్నాడు, కురుపులను ఏం చేస్తున్నాడు, పెంకులతో, చిల్ల పెంకులతో గీక్కుంటున్నాడు. భయంకరమైన దురద, భయంకరమైన ఆ స్కిన్ డిసీజ్ వచ్చింది ఆయనకు. ఆ పరిస్థితిలో కూడా అంటున్నాడు, నేను దేవుణ్ణి చూచెదను. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను దేవుణ్ణి చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు తెలుసా ఈరోజు ప్రియులు. అలాంటి దర్శనం మనం కలిగి ఉండాలి. బిలాములాగా, ఇంకా ఎవరు అవ్వలాగా, లేకపోతే ఆకానులాగా, గెహజీలాగా సంపాదన వైపు, లేకపోతే ఒక సంబంధమైన వైపు కాదు. మనం ఎట్లా ఉండాలి తెలుసా? యోబులాగా ఆయన మీద దర్శనం కలిగి, యోబు లాంటి దర్శనం కలిగి ఉండాలి మనం. ఆ మట్టుకైతే నేను దేవుని చూస్తాను, నా శరీరం కుళ్ళిపోయినా సరే, ఏమైనా సరే నేను దేవుని చూచెదను అంటున్నాడు. చూడండి, జరిగిన దాని కారణం నాలోనే ఉన్నదనుకుని మేము దాన్ని ఎట్లు తరమెదరు అని తలంచిన ఎడల అంటున్న, జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదని. అలలో ఏం జరిగిందో అది నాలో తప్పు ఉంది అందుకే అని ఏం చేస్తున్నాడు తెలుసా? యోబు ఒప్పుకుంటున్నాడు ప్రియదేవుని బిడ్డ. అందుకే యోబును దేవుడు అంతగా ఆశీర్వదించాడు. రెండంతల దీవెనల చేత యోబును కుటుంబం తర్వాత పిల్లలు పుట్టారు, 10 మంది పిల్లలు. ముందు 10 మంది చనిపోయి తర్వాత పిల్లలు పుట్టారు. ఆ దేశంలో వారి వంత సౌందర్యవంతులు ఇక లేరంట, అంత అందగత్తెలు పుట్టారు ప్రియదేవుని బిడ్డ. తిరిగి ఎడ్లు, మేకలు, గొర్రెలు, హల్లెలూయా, తిరిగి మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. చర్మం చూడు, ఒకసారి ఆలోచించండి. 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తులు, అంతస్తులు అన్నీ. చివరికి భార్య కూడా చెప్తుంది, ఎందుకు నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు ఈ దేవుణ్ణి దూషించి చచ్చిపోవచ్చు కదా అనింది. అన్నా కూడా యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. అంటే మూర్ఖురాలు కూడా అనలేదు, ఆయన మాటలో కూడా ఒక చిన్న కూడా దూషణ లేదు ప్రియదేవుని బిడ్డ. తన భార్యను కూడా ఏమీ అనలేదు. అయితే ఒకసారి ఆలోచించండి, ఆ మాటను అన్నందుకేనేమో భార్యను మార్చి ఉండొచ్చు, తర్వాత అతనికి మంచి ఆరోగ్యం రావచ్చు, తర్వాత పిల్లలు పుట్టారు 10 మంది. ఆ కుళ్ళిపోయిన శరీరం తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేశారు, కొన్ని సంవత్సరాల తర్వాత 10 మంది పిల్లలు పుట్టారంటే ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి. గట్టిగా చప్పట్లు కొడదామా? నిజంగా నేను ఆలోచిస్తుంటే నిజం ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఆ శరీరం కుళ్ళిపోయింది, చీకిపోయింది, భయంకరం, దేనికి పనికిరాని శరీరంలాగా అయిపోయింది. చిల్ల పెంకులతో తన శరీరాన్ని గోక్కుంటున్నాడు. ఆ శరీరమే 10 మంది పిల్లలు పుట్టేటట్లు చేసింది. చూడండి, నిజంగా ఆలోచిస్తుంటే ఎంత గొప్ప దేవుడు అయ్యా మీరు. మృతతుల్యమైన గర్భంలో నుంచి పిల్లలు పుట్టించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. చాలాసార్లు మనం నమ్మం, విశ్వసించం, అందుకే మన చేతి ఇట్లనే ఏడుస్తూ ఉన్నాయి ప్రియదేవుని బిడ్డ. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకే 10 మంది పిల్లలు పుట్టారంట. 10 ముందు పిల్లలు పుట్టారు, చనిపోయారు.
తర్వాత 10 మంది పిల్లలు పుట్టడం అంటే ఎంత ఆరోగ్యం చేత దేవుడు వారు నింపాడు ఒకసారి ఆలోచించండి. తిరిగి ఆమె మూర్ఖురాలు అన్న ఆమె తిరిగి వచ్చింది, తిరిగి అతనికి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. తర్వాత ఆస్తి ఐశ్వర్యము, గొర్రెలు, ఎడ్లు, మేకలు అన్నీ ఇచ్చాడు. తర్వాత పిల్లలు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. చూడు ఎంత ఆరోగ్యము చేత ప్రభు నింపాడు. అందుకే ఆ విధంగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి యోబు అంటున్న, నా విమోచకుడు సజీవుడు, నా శరీరం చీకిపోయినా సరే నేను దేవుణ్ణి చూస్తాను. అందుకే ప్రభు తర్వాత కూడా ఏం చేసి ఆశీర్వదించి రెండంతల ఆశీర్వాదం, ఆయన మాటలు బట్టి ఆశీర్వాదాలు పొందుకున్నాడు యోబు. హల్లెలూయా. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, నిజంగా ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడాడు యోబు, అంతగా దేవుడు అతన్ని ఏం చేశాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, యోబులాగా మనం దర్శనం కలిగి ఉండాలి. చివరిగా మనం చూస్తే హెబ్రీ రాసిన పత్రిక చూడండి. హీబ్రూస్ చాప్టర్ 11 verse 10. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమంద లెక్కింప శక్యము కాని ఇసుక వలను సంతానము కలిగెను. గట్టిగా చెప్పలకూడదాం. అబ్రాహాము దేని చూశాడు తెలుసా? పునాదుల పట్నం వైపు చూశాడు. నిజంగా ఈ మాటలు ధ్యానిస్తుంటే దేవుడు ఎంత గొప్ప దేవా. 100 సంవత్సరాలకు మృతతుల్యమైన గర్భంలో నుండి కుమారుడు వచ్చాడు. శారా 90 సంవత్సరాలు మృతతుల్యమైంది. ఏమంటారు ధర్మము ఉడికిపోయింది. ఆమె యొక్క గర్భము ఉడికిపోయింది. ప్రియదేని బిడ్డ, సైన్స్కి వ్యతిరేకంగా దేవుడు ఆమె జీవితంలో చేశాడు. నిజంగా విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందును. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలనే సముద్రపు తీరము నందలి లెక్కింప శక్యము గాని ఇసుక వలెను సంతానము కలిగెను. హల్లెలూయా. మన దేవుడు అలాంటి దేవుడు. ప్రియదేని నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఇప్పుడు అబ్రహాము దేని చూశాడు తెలుసా? పునాదుల పట్నం వైపు చూశాడు. అతని గర్భం నాకు 100 సంవత్సరాలు వచ్చాయి, 100 సంవత్సరాలు ఎట్లా నేను పిల్లలుగా అంటాను అనుకోలేదు. హల్లెలూయా. నా మృతతుల్యుడైపోయాడు ఆ అబ్రహాము. 100 సంవత్సరాలు ఎట్లుంటారు ఒకసారి ఆలోచించండి. చర్మం అంతా ఏమంటే ముడతలు అయిపోయి ఉంటుంది, నడవడానికి శక్తి ఉండదు కదా, తినడానికి ఉండదు, పడుకొనే ఉంటారు ఎప్పుడు. అంటే అంత భయంకరమైన ఆ వయసులో ఉన్న అబ్రహాము ఏమయ్యాడు తెలుసా? కుమారుని కాదంట, ఇసుక రేణు ఆకాశ నక్షత్రాల వలె అతనికి ఏమయ్యారంట? ఆకాశ నక్షత్రాల వలె అతని సంతానము దేవుడు దీవించాడు, ఇసుక రేణు వలె. హల్లెలూయా. శారా గర్భం ఇంకా ముసలావిడే 90 సంవత్సరాలు. ఆ వయస్సులో ఆమె ఏం చేసింది తెలుసా? గర్భము ధరించింది. ఎంత అద్భుతమైన విషయం. ప్రియదేని బిడ్డ, ఎందుకో తెలుసా? అబ్రహాము పునాదుల పట్టణం వైపు చూస్తున్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడు తెలుసా? గొప్పగా ఆశీర్వదించాడు. జనములకు తండ్రిగా చేశాడు, జనములకు తల్లిగా చేశాడు. హల్లెలూయా. అంటే ఈరోజు ప్రియదేని బిడ్డ, నువ్వు దేని వైపు చూస్తున్నావు? అబ్రహాం వలె పునాదుల పట్టణం వైపు చూడాలి. పరలోకాన్ని మనం కూడా ఈ రోజు నుంచి ఒకటే ప్రార్థన చేసుకో. దేవా, నేను దేన్ని చూడొద్దు, దేవుని ఆశించొద్దు, నేను దేన్ని ఆశించకూడదు. చూస్తుంటాం కదా, చూసినవన్నీ మనం కావాలనుకుంటూ ఉంటాం కదా, ఎన్నో రకరకాల కలర్స్ చూస్తుంటాం, కానీ వాటన్నిటినీ ఆశిస్తుంటాం. అది ప్రభు అంటున్నాడు, ఆ విధంగా ఆశించడం కాదు, కానీ పునాదుల పట్టణం వైపు మన దృష్టి ఉండాలి. పరలోక సంబంధం వైపు మనము ఆ చూపును కలిగి ఉండాలి. అందుకే అబ్రాహామును అంత గొప్పగా ఆశీర్వదించాడు. విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ప్రియదేని, విశ్వాసులకు తండ్రిగా చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత ఎన్నో సంవత్సరాలు, 25 సంవత్సరాలకు దేవుడు కుమారుని అనుగ్రహించాడు. అప్పటి వరకు అతనిలో విశ్వాసం సన్నగిల్లలేదు. దేవుడు వాగ్దానం చేసి ఎన్ని సంవత్సరాలకు కుమారుడు పుట్టాడు?
ఎన్ని సంవత్సరాలకు? 25 సంవత్సరాలకు కుమారుడు పుట్టాడు. 25 సంవత్సరాల ఓపికతో ఏం చేశాడు? విశ్వాసంతో ఉన్నాడు అబ్రాహాం. హల్లెలూయా. అందుకే దేవుడు చక్కటి కుమారుని అనుగ్రహించి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన మీద విశ్వాసం ఉంచితే ఏదైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏదైనా చేయడానికి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనకు అన్నీ కూడా అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తము, డాక్టర్లకి ఏంటి అసాధ్యమే అన్నీ కూడా. కొన్నిసార్లు నా వల్ల కాదు, మా వల్ల కాదు, మేము చేతులు ఎత్తేసినాం, అంతా కూడా దేవుడే చూసుకోవాలి. చాలాసార్లు చూసారా మీరు? డాక్టర్స్ ఏమంటారు చివరిగా? దేవుడే రక్షించాలి, దేవుడే కాపాడుతాడు. మన మందిరంలో ఒక సిస్టర్ ఉన్నారు, అసానమ్మ కూడా. వాళ్ళ డాక్టర్ చెప్పారంట, మీ దేవుడు ఎంత గొప్పగా నిన్ను కాపాడాడు. నిజంగా డిసీజ్ ఇస్తే చాలాసార్లు భయంకర పరిస్థితి, కానీ దేవుడు ఆమెను రక్షించాడు, కాపాడాడు. ఆ డాక్టర్ అన్నాడు అంట, నిజంగా మీ దేవుడే నిన్ను కాపాడాడు, మీ దేవుడే నిన్ను రక్షించాడు. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రియదేని బిడ్డ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడితే, పరసంబంధమైన వాటి మీద నువ్వు ఆశ కలిగి ఉంటే, పరసంబంధమైన వాటి మీద నువ్వు చూపు కలిగి ఉంటే, దృష్టి కలిగి ఉంటే, నిజంగా నా జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రియదేని బిడ్డ. నువ్వు దేవుని వైపే నువ్వు చూడాలి, దేవుని వైపు నువ్వు చూడాలి. దేని మీద ఆశ పడకుండా ఎప్పుడైతే దేని వైపు చూస్తావో, దేవుడు ఆశీర్వాదాలు మన మీద ఏం చేస్తాడంట? కుమ్మరిస్తాడు, ఇవ్వడు. కుమ్మరించడం అంటే ఏంటో తెలుసా? నీళ్ళు కుమ్మరించినట్లు అంటే ఎంత అంతగా ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేన్ని ఆశించద్దండి. దేవుడు మనకి ఏమైతే ఇచ్చాడో వాటి మీద నమ్మకం ఉంచి వాటిని మన నమ్మకంగా ఎప్పుడైతే మనం చేస్తామో మన జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు ప్రియదేని బిడ్డ. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు ప్రియదేని బిడ్డ. ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు. ఇక్కడ ఉదయంతరంగంలో నుంచి నిజంగా దేవా యోబుకున్న దర్శనాన్ని బట్టి అబ్రాహాము పునాదుల పట్టణం వైపు చూస్తూ వారు దేవుని మీద ఆధారపడ్డారు. అయితే మేము కూడా ఆ విధంగా తండ్రి మీ వైపు చూసే బిడ్డలుగా, మీ మీద ఆధారపడి విశ్వాసం ఉంచుకునే బిడ్డలుగా మనందరినీ తయారు చేయండి అయ్యా. ఎంతవరకు నాతో మీరు మాట్లాడే మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. దేన్ని ఆశిస్తున్నామని మాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు. ఒకవేళ ఇంకా మాలో లోక సంబంధమైన ఆశ ఉందేమో అయ్యా, లోక విచారాలు, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏం వేసుకుందామా అన్న ఆలోచన కలిగి ఉందేమో. అందుకే ఈరోజు మాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు. యోగులాగా దర్శనం కలిగి తండ్రినైనా నా శరీరం చీకిపోయినా సరే దేవుని చూస్తానన్న ఆ మాట, నా విమోచకుడు సజీవుడు అని అన్నాడు యోగు. అలాంటి దర్శనం మేము కూడా కలిగి ఉండాలని మాతో మాట్లాడారయ్యా. జ్ఞానం కలిగి మా ఇంట్లో కట్టుకోవడానికి కృప చూపించండి అయ్యా. తన పరలోకపు జ్ఞానంతో వాళ్ళందరినీ నింపి నడిపించండి నాయన. తండ్రి ఈరోజు ఎంతమంది స్త్రీలు జ్ఞానం లేక చెడిపోతున్నారు తండ్రి, గొప్ప కుటుంబాలు పతనం అవుతున్నాయో తండ్రి, ఒకసారి కనికరించండి తండ్రి. మా కుటుంబాలను కట్టుకునే బిడ్డలుగా మనందరినీ తయారు చేయండి నేను. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదయ్యా, మీ జ్ఞానం చేత మనందరినీ నింపి నడిపించండి. మా పిల్లల్ని, భర్తను, కుటుంబాన్ని ఏ విధంగా చూసుకోవాలో మా జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మీ జ్ఞానం చేత మనల్ని నింపి నడిపించండి. మీ కార్యాన్ని జరిగించండి అయ్యా. వెళ్తుంటే మీ సన్నదించండి నేను. మనకు కావాల్సిన దేవుని ఆశీర్వాదాలు దయచేయండి నేను. కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశ